భారత రాజ్యాంగ నిర్మాత బహుళ ప్రజ్ఞశాలి సంఘ సంస్కర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజామురళి, కౌన్సిలర్లు, మెప్మా సీఈఓ నర్మదా వారి సిబ్బందితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత కేంద్ర మొదటి న్యాయశాఖ మంత్రి గారు. అంటరానితనం, కుల వివక్షణ అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు అంబేద్కర్ గారు మనతోనే ఉంటారు. డాక్టర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అని కూడా అంటారు. అంబేద్కర్ గారికి 1990లో భారత రత్న బిరుదు ఇవ్వబడింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో అంటరానితనాన్ని, కుల నిర్మూలన ఎంతగానో కృషి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఉండాలని ఓటు హక్కు కల్పించారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహిళగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వలనే. మీ అందరికీ తెలుసు అంబేద్కర్ యొక్క ఆశయ సాధనాలు ఏమిటి. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాణం ద్వారా కూడా ఈ ప్రజాస్వామ్యం ప్రబలుతుందంటే సమాజంలో అన్ని యొక్క సామాజిక వర్గాలు సమతుల్యంగా పాటిస్తూ ఈ దేశం ప్రశాంతంగా ఉందంటే అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క ఈ స్ఫూర్తిదాయకంతోనే ఈరోజు ప్రజలు పని నడుచుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యం మనుగడ సాధించిందంటే అంబేద్కర్ యొక్క ఆశయ సాధనం, అంబేద్కర్ యొక్క రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం ద్వారానే ఈరోజు ఈ ప్రజాస్వామ్యం ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి మహనీయుని యొక్క ఆశయాలు మనం సాధించుకోవాలి, వాళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క పౌరుడు ప్రజాస్వామ్యం కూడా నిలవాలంటే ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్ ఆశయాలను సాధించాలి, ఆశయాలను కొనసాగించాలని కూడా మరి కోరుకుంటూ